హే హాయ్ గైస్ అందరు ఎలా ఉన్నారు? సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డ్రీమ్ గర్ల్ సింధు. సో ఈరోజు వీడియో ఏంటంటే నేను చాలా హ్యాపీగా ఉన్నా, అది మీ అందరికి తెలుసు. ఫ్రిడ్జ్ వచ్చేసింది అనమాట. ఫైనలీ ఫ్రిడ్జ్ అయితే డెలివరీ అయిపోయింది. డెలివరీ అయ్యే టైంకి నేను ఇంట్లో లేకుండే, సో డెలివరీ అయిన వీడియో నేను రికార్డ్ చేయలేకపోయినా. అది శివ రికార్డ్ చేసిండు, అది ఆయన ఐడిలో పోస్ట్ చేస్తాడంట. సో ఇప్పుడు నేను మీకు మా ఫ్రిడ్జ్ చూపిస్తున్నాను. ఏంటి ఇంత ఓవర్ యాక్షన్ చేస్తున్నాను అనుకోకండి, నిజంగా చాలా హ్యాపీగా ఉంది. బికాజ్ నా మనీతో నేను పర్చేస్ చేసుకున్నా కాబట్టి ఆ మాత్రం ఉంటుంది కదా. సో అలా అన్నమాట, అందుకని చెప్పి కొంచెం హ్యాపీగా ఉంది. సో ఏదో ఓవర్ యాక్షన్ చేస్తున్నాను అనుకోకండి. నేను మీకు ఇప్పుడు నా ఫ్రిడ్జ్ని అయితే చూపిస్తాను. వెయిట్. ఫ్రిడ్జ్ అయితే మార్నింగే వచ్చేసింది, బట్ మేము ఓపెన్ చేయలేదన్నమాట. ఎందుకంటే ఆయన ఏం చెప్పిండంటే ఎలక్ట్రిషియన్ వచ్చి చేస్తాడు, ఆయన ఆన్ చేస్తాడు అని చెప్తే మేము అట్లానే ఉంచేసినాం. దాని తర్వాత కాల్ చేసి మేము ఇట్లా ఆన్ చేయొచ్చా, మేము ఆన్ చేయాలనుకుంటున్నాం అంటే చేసుకోండి, నేను మార్నింగ్ వచ్చి ఏం చేయాలో అది చేయాలన్నాడు. సో దాంతో ఇంకా మేము ఆగుతామా, వీడియో తీసేద్దాం అని చెప్పి అయితే నేను ప్లాన్ వేసుకున్నా. ఎట్లుందో కామెంట్ చేయండి, మరి గలీజ్గా చెప్పొద్దు, ఏంది ఇంత ఓవర్ యాక్షన్ చేస్తున్నా అది అని చెప్పి. ఎందుకంటే అది వేరే విషయం లేండి, మీకు అర్థం కాదు అది. సో చూపించిన బ్లాక్ కలర్. బ్లాక్ అంటే నాకు ఇష్టం, అండ్ శివకు కూడా బ్లాక్ అంటే ఇష్టం, కాబట్టి మాకిద్దరికి ఇష్టం అని చెప్పి మేము ఇది చూస్ చేసుకున్నాము. అండ్ ఇప్పుడు దీనికి అన్బాక్సింగ్ అనమాట, అన్బాక్సింగ్ చేద్దాం మనం ఫ్రిడ్జ్కి. ఇక్కడ స్టిక్కర్స్ ఉన్నాయి, స్టిక్కర్ మొత్తం తీసేద్దాం. మొత్తం బీకేసి నా స్టిక్కర్స్ అయితే ఇప్పుడు ఓపెన్ చేద్దాం. మా మమ్మీ వాళ్ళకి కూడా చెప్పలేదు నేను యాక్చువల్లీ. సో నేను అసలు ఫ్రిడ్జ్ కొంటున్నాను కానీ, లేకపోతే అక్కడికి వెళ్ళానని కానీ ఎవరికి చెప్పలేదు, మా మమ్మీకి కూడా చెప్పలేదు. ఎందుకంటే మా మమ్మీ తిడుతుంది, ఎందుకు అవసరమా ఇప్పుడు ఫ్రిడ్జ్, అది ఇది డబ్బులు వేస్ట్ అది ఇదనే అంటుంది, నాకు తెలిసి కూడా. అందుకని చెప్పి నేను ఎవరికి ఏం చెప్పకుండా నేనే వెళ్ళిపోదామని ఫిక్స్ అయిపోయినా. అప్పుడు శివ అన్నాడు మనం ఇద్దరం కలిసి వెళ్దాం, నేను కూడా ఓకే అని అంటేనే దాని తర్వాత మేము వెళ్ళాము. మా మమ్మీ వీడియో చూసి మా అక్క వాళ్ళందరూ కూడా కాల్ చేసి ఫ్రిడ్జ్ కొన్నావు, ఒక మాట కూడా చెప్పలేవు అది ఇది అని చెప్పి అంటున్నారు అనమాట. ఎప్పుడు పోస్ట్ చేస్తావు వీడియో ఫ్రిడ్జ్ది చూపించు అని చెప్పి అంటున్నారు. అందుకని చెప్పి ఇంకా లాంగ్ వీడియో పెడితే అందరు చూస్తారు కదా అన్నట్టు ఇక లాంగ్ వీడియో ప్లాన్ చేసుకున్నాను. సో ఇప్పుడు నేనైతే ఫ్రిడ్జ్ చూపిస్తాను, ఓపెన్ చేద్దాము. డబ్బే ఇది అండ్ దీంట్లో ఐస్ క్యూబ్స్ వేసుకొని ఇంకా రోజు మార్నింగ్ ఐస్ క్యూబ్స్ తోటి ఇట్లా ఫేస్ డిప్ చేస్తారు కదా, అట్లా డిప్ చేస్తే ఇప్పుడు నేను దీంట్లో వాటర్ నింపేసుకొని, అండ్ ఇది పైన అనమాట. ఏంటి మేము ఇప్పుడు ఫ్రిడ్జ్ చూడలేదా మాకు చూపిస్తున్నాం అని అనుకోకండి, నా కోసం చూడండి, నా హ్యాపీనెస్ కోసం మాత్రమే. అండ్ ఇంకో సెకండ్
కింద ఇట్లా ఉందన్నమాట. దీని కాస్ట్ ఎంత ఉండొచ్చో మీరు చెప్పండి. సబ్స్క్రైబ్ చేసుకోలేదు అనుకో, దీంతో కొట్టాను మిమ్మల్ని. మనం డోర్ కూలింగ్ ఇక్కడ బటన్ తోటి కూడా ఆపరేట్ చేయొచ్చు అనమాట. అంటే ఎమర్జెన్సీ ఉన్నప్పుడు తొందరగా కూల్ అవ్వాలి అని ఆ బటన్ తోటి కూడా మనం ఆపరేట్ చేయొచ్చు అంట. అంటే ఇప్పుడు ఎమర్జెన్సీ ఏమైనా ఫంక్షన్ వస్తే కూడా, ఏమైనా ఫంక్షన్ ఉంటే కూడా అందరు కూల్ డ్రింక్స్ అని ఏడుస్తుంటారు కదా అప్పుడు. అండ్ ఇంకొకటి ఎగ్ ట్రే. మేము ఇన్నే ఎగ్స్ ఏం యూజ్ చేయం, చాలానే ఎగ్స్ యూజ్ చేస్తాం. ఎగ్ అంటే నాకు ఇష్టం. బట్ ఆయన ఒకటే ట్రే ఇచ్చిండు, మనం ఆన్లైన్లో తీసుకోవాలి. ఇంకా ఇప్పుడు నేను దీన్ని ఆన్ చేయాలా లేదా అని భయం అవుతుంది. బట్ మనం డే చేసి ఆన్ చేద్దాం, ఏమైతే అది అయింది. పోతే ఇదే ఉన్న లాస్ట్ వ్లాగ్. సరే, ఇది ఒకటి ఇట్లా వదిలేసిండు ఆయన. ఇది ఏంటి? సో దానికోసం భయం అవుతుంది, ఏమైనా షాక్ కొట్టిద్దామని. అండ్ దీని ప్లగ్ చూడండి ఇక్కడ దాపెట్టిర్రు. దీని కిందికి వెళ్ళి దాపెట్టిర్రు ప్లగ్ని. ఇప్పుడు మనం ప్లగ్ వేసేద్దాం. సో ఇప్పుడు ఆన్ చేద్దాం. షాక్ కొడుతుంది అంటారా? చెప్పండి కదా, షాక్ కొడుతుందా లేకపోతే ఏంటి? చలో ఆన్ చేసేద్దాం. ఇంకా ఆన్ అయింది. చలో గైస్, ఆన్ అయిపోయింది. ఇప్పుడు కూలింగ్ స్టార్ట్ చేద్దాం. భయం అవుతుంది. ఓహో, అది లైటింగ్ గాయస్, చూడండి. అది లైట్ కోసం ఇందాక మనం టెన్షన్ పడింది. పిచ్చిదాన్ని చేసిరా, అంత పిచ్చిదాన్ని నాకు అర్థమైంది. అసలు ఏం తెలీదు, ఎడ్డిదాన్ని నేను. చలో గైస్, ఇంకా నేనైతే అయిపోయింది. ఆ ఫ్రిడ్జ్ గోల్ అయితే అయిపోయింది అనమాట. ఆన్ చేసేసినాం. ఎట్లుందో కామెంట్ చేసేయండి. అండ్ గలీజ్గా ఏమనుకోవద్దు, ఏంటి ఫ్రిడ్జ్కి కూడా వీడియో తీయాలన్నా అని చెప్పి. నాకేదో చిన్న మెమొరీ లాగా ఉంటుంది కాబట్టి నేను మిమ్మల్ని షూట్ చేసి మీకు కూడా చూపిద్దామన్న ఉద్దేశంతో నేనైతే వ్లాగ్ తీశాను. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ తప్పకుండా షేర్ చేయండి. ఇన్స్టాలో కూడా కొంచెం సపోర్ట్ చేయండి. అండ్ నేను ఫ్రిడ్జ్ 32 ఎక్కడైనా ప్లేస్ మారుద్దామని అనుకుంటున్నాను. ఇన్కేస్ మారేస్తే కూడా అది నేను మీకు అప్డేట్ ఇస్తాను. ఎక్కడ మార్చానో ఏంటో అన్నది మొత్తం మీకు చూపించేస్తాను అనమాట. అండ్ మీకు బోర్ కొడితే చెప్పండి, నాకు డిఎం చేయండి. బోర్ కొడితే మీరు నాకు డిఎం చేయండి. నేను ఇంకా కొంచెం ఎంటర్టైన్మెంట్గా ట్రై చేస్తానన్నమాట. ఇది ఫస్ట్ కాబట్టి అంత రాదు, వచ్చినట్లు చేసిన. అండ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.